హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ది రాజా సాబ్ మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు నటించిన లేటెస్ట్ చిత్రం ది రాజా సాబ్ మూవీ. సో సలార్ కల్కి 2888 మూవీ తర్వాత ప్రభాస్ దగ్గర నుంచి వస్తున్న మూవీ ది రాజా సాబ్ మూవీ. మారుతి గారి డైరెక్షన్ లో మన ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5th వరల్డ్ వైడ్ గా పాన్ వైడ్ గా 5 భాషలు అయితే రిలీజ్ కాబోతుందని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఇంతకు ముందు. సో ఇప్పుడు ది రాజా సాబ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని అండ్ అలాగే ట్రైలర్ ని అఫీషియల్ ట్రైలర్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే వాళ్ళు ముందుగా ప్రకటించినట్టుగానే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అనుకున్న టయానికి ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ట్రైలర్ నిడివి వచ్చి దాదాపుగా 3 నిమిషాల 34 సెకండ్లు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ ట్రైలర్ ఎలా ఉందనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. సో అండ్ అలాగే ది రాజా సాబ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ అనుకున్నట్టుగానే ఈ రోజు వాళ్ళు ముందుగా ప్రకటించినట్టుగానే సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. ది రాజా సాబ్ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే బాగుంది, గుడ్. కాకపోతే విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొద్దిగా తేడా కొడుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ట్రైలర్ మొత్తం మీద చూసుకుంటే మన ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి అండ్ అలాగే నిధి అగర్వాల్ ఈ సినిమాలో అయితే 3 హీరోలు అయితే ఉన్నారు. సో ఆ 3 హీరోలతో చేస్తున్న రొమాంటిక్ సీన్స్ కానివ్వండి అండ్ అలాగే మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు ఫుల్ వింటేజ్ మూడ్ లో అయితే రావడం జరిగింది. ఈ సినిమాలో ఫుల్ ఎనర్జెటిక్ గా చాలా కొత్త లుక్ తో మన ముందుకైతే వచ్చారు. సో ఈ లుక్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు ముందు మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు ఈ మధ్య కాలంలో చూడని ప్రభాస్ ని అయితే చూస్తున్నాము. ఈ ట్రైలర్ లో కానివ్వండి, ఫస్ట్ లో కానివ్వండి, ప్రతి ఒక్క చోట కూడా నైస్ లుక్ అయితే బాగుంది, నిజంగా బాగుంది. ఇంతకు ముందు చూడని లుక్ తో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు అయితే కనిపిస్తున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అందించిన మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ గారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ ఇంతకు ముందు గ్లిమ్స్ లో కానివ్వండి అండ్ అలాగే సాంగ్స్ కానివ్వండి, సాంగ్స్ అయితే రిలీజ్ కాలేదు. సో సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి మేబీ. సో ఈ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. యంగ్ స్టార్ ప్రభాస్ గారు వస్తున్న ప్రతిసారి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి ట్రైలర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారు మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ గారు. అండ్ దెన్ ఆ తర్వాత ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది మారుతి డైరెక్షన్. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి మారుతి గారు. సో మన మారుతి గారు తనకు హర్రర్ సినిమాలు తీయడం కొత్త ఏం కాదు, ఇంతకు ముందు తీశారు కూడా. సో ఈసారి పాన్ గా తీస్తున్నారు. అండ్ అలాగే మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు ఈ పాత్రలో ఇలాంటి పాత్రలో నటించడం కొత్త. సో ఇది మొట్టమొదటిసారి ఇలాంటి జానర్ ఇప్పటి వరకు తన కెరీర్ లో తీయలేదు మన ప్రభాస్ గారు అయితే. సో ఈ కొత్త జానర్ ట్రై చేస్తున్నారు. సో ఈ జానర్ లో కూడా ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి చాలా కొత్తగా ఉంది ఈ సినిమాలో. సో ఇది మెయిన్ గా అభిమానులకు కిక్కిచ్చే అంశం అని చెప్పొచ్చు. అండ్ దెన్ ఆ తర్వాత ఈ సినిమాలో మన యంగ్ స్టార్ ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ పాత్రలు అయితే చేస్తున్నారు. మనకు క్లియర్ గా కనిపిస్తుంది. 2 నిమిషాల నుంచి 2.5 నిమిషాల వరకు వింటేజ్ ప్రభాస్ ని చూపించిన మారుతి గారు లాస్ట్ 1 నిమిషం మాత్రం ఓల్డ్ ప్రభాస్ అయితే చూపించడం జరిగింది. సో రెండో క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ అసలు. సో ది రాజా సాబ్ మూవీలో ఫస్ట్ లుక్ అండ్ అలాగే సెకండ్ లుక్ వచ్చినప్పుడు చాలా రకాలుగా ట్రోలింగ్ అయితే గురి చేయడం జరిగింది. సో ఆ లుక్ అయితే ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఈ ట్రైలర్ మొత్తం లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించే అంశాలు అయితే గట్టిగానే ఉన్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత ఈ సినిమాలో రొమాంటిక్ ఉంది, ఫన్ ఉంది, యాక్షన్ ఉంది అండ్ అలాగే హర్రర్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండేలాగా మన మారుతి గారు అయితే చాలా జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సినిమా అయితే తీస్తున్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు టీజర్ లో చూపించినట్టుగానే టీజర్ లో ఉన్నట్టుగానే ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. సో నిజంగా బాగుంది, ట్రైలర్ అయితే బాగుంది. కాకపోతే విఎఫ్ఎక్స్ షాట్స్ కొన్ని చోట్ల తేలిపోయాయని చెప్పొచ్చు. అనుకున్నంత స్థాయిలో విఎఫ్ఎక్స్ ని చూపించలేదేమో అని నాకైతే అనిపించింది. షార్ట్స్ అయితే రియలిస్టిక్ గా లేవు, చాలా షార్ట్స్ కూడా చాలా రియలిస్టిక్ గా అయితే అనిపించలేదు నాకైతే. సో చాలా చోట్ల విఎఫ్ఎక్స్ అయితే తెలిపోయినట్టుగా కనిపిస్తుంది. సో విఎఫ్ఎక్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. సో అండ్ అలాగే ఈ సినిమాలో సంజయ్ దత్ గారు అయితే విలన్ పాత్రలో అయితే నటించారు. ఆయన పాత్ర కూడా చాలా బాగుంది, ఆయన లుక్ కూడా చాలా బాగుంది సినిమాలో. కాకపోతే ఆయన లుక్ అండ్ అలాగే మన పెద్ద ప్రభాస్ గారి లుక్ రెండు కూడా ఒకేలాగా కనిపిస్తున్నాయి. సో మేబీ చూడాలి. సో తాతయ్య అంటున్నారు, మరి ప్రభాస్ సెకండ్ రోల్ వచ్చి తాతయ్యనా లేకపోతే ఫాదర్ అని మనకి క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అయితే కన్ఫామ్. ఆ 2 లుక్ ని కూడా ఈ ట్రైలర్ అయితే చూపించడం జరిగింది. అండ్ దెన్ ఆ తర్వాత ది రాజా సాబ్ మూవీ రిలీజ్ డేట్ కూడా మార్చడం జరిగింది. డిసెంబర్ 5th వాళ్ళైతే ముందుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ లో అయితే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9th రిలీజ్ చేస్తున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో సినిమా మరో నెల రోజులు ముందుకైతే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ది రాజా సాబ్ మూవీకి మరో 3 నెలలు ఉంది. 3 నెలల ముందే ట్రైలర్ ని రిలీజ్ చేయడం అనేది అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వాళ్ళు మైండ్ లో ఏం పెట్టుకుని అయితే రిలీజ్ చేశారో కానీ రిలీజ్ ట్రైలర్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సో ఈ సినిమా అయితే సంక్రాంతి కానుకగా మన ముందుకైతే రాబోతుంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9th ది రాజా సాబ్ మూవీ మన ముందుకైతే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. కాకపోతే కొన్ని షార్ట్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ నాకైతే అంత మంచిగా అయితే అనిపించలేదు. సో కొద్దిగా చూసుకుంటే మంచిది అది కూడా. సో చాలా షార్ట్స్ అయితే రియలిస్టిక్ గా లేవు, హర్రర్ షార్ట్స్ కూడా చాలా వరకు తేలిపోయాయని నాకైతే అనిపిస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ అయితే బాగుంది. సినిమాకి ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ షాట్స్ మీద కొద్దిగా దృష్టి పెట్టి విఎఫ్ఎక్స్ ని మరింత క్వాలిటీగా తీస్తే మంచిది.
సో ఇది ఫ్రెండ్స్. సో ది రాజాసాబ్ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ దెన్ ఆ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ మార్చినందుకు మీరు ఎంతగా డిసప్పాయింట్ అయ్యారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుక అయితే వస్తుంది, December 5th అయితే లేదు. సో ఇది ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది, మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ది రాజాసాబ్ మూవీ ట్రైలర్ డెప్త్ రివ్యూతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఇది మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై శివసేనిగా. థ్యాంక్ యూ.